జీవితంలో నెంబర్ వన్గా ఉండాలి అంటే అర్థం ఏంటంటే నిత్యంలో పైకెక్కేసి పైన మనం ఒక్కళ్ళమే ఉండడం అని కాదు. నిజాన్ని అలా అనుకుంటే నెంబర్ వన్నే ఎప్పటికీ అవుతుంది. కావాలంటే చూడండి, వన్ అంటే అర్థం ఏంటంటే సున్నా అయినప్పుడు ఎవరైనా, సున్నా అయినప్పుడు పక్కవారు, సున్నా అయినప్పుడు మనకి కావలసిన వారు, సున్నా అయినప్పుడు తోటివారు, ఆ సున్నాని మనకి ఇటువైపు పెట్టుకుంటే వారి విలువను మనం పెంచుతాం. నెంబర్ వన్ అంటే సున్నాగా ఉండిపోయిన వాళ్ళకి మనం చేదోడై వాళ్ళ విలువని పెంచడం. తిరగేద్దాం. అదే సున్నాని ఇటువైపు పెట్టుకుంటే, అంటే ఒకటికి ఇటువైపు ఉంటే ఒకటే అవుతుంది, కానీ సున్నా విలువ పెరుగుతోంది. కానీ ఒకటికి ఇటువైపు వస్తే 10 అవుతోంది. అందుకని ఆ సున్నాని మన పక్కన పెట్టుకుంటే మన విలువ 10 అవుతుంది, కానీ పక్కకి జరగాలి. ఇంకొక సున్నాని పక్కన పెట్టాలంటే ఇంకొంచెం జరగాలి, అప్పుడు 100 అవుతున్నాం. ఇంకొక సున్నాని పక్కన పెట్టుకోవాలంటే ఇంకొంచెం జరగాలి, అప్పుడు 1000 అవుతున్నాం. అందుకని 1000 అంటే 1,00,000 అంటే అర్థం ఒకటి పక్కకి జరిగి సున్నాలకి స్థానం ఇవ్వడము అని అర్థం. ఇది అర్థం చేసుకుంటే అప్పుడు జీవితంలో నేను నెంబర్ వన్ను, నేనే పెద్ద నెంబర్ వన్ను, నాకన్నా అందరూ తక్కువ, ఇవేమి ఉండవు. తిరగేస్తే నేను సున్నా అయినా ఎవరో ఒక నెంబర్ వన్ ఉన్న వాళ్ళ పక్కన నేను చేరితే వాళ్ళ విలువనైనా నేను పెంచవచ్చు, నేను నా విలువనైనా పెంచుకోవచ్చు. ఇక్కడ విలువలనేవి సున్నా కాదు, ఒకటి కాదు, కలిసి ఉన్నామా లేదా అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటుందని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. అందునే 1 + 1 = 2. అది గణితం. 1 + 1 > 2 అది జీవితం.